నేను కిడ్నీ ప్రాబ్లం ఉండి ఇంట్లోకి వచ్చాను. ఎస్ఎస్జి కంపెనీలో వచ్చినాను. నా కిడ్నీకి ప్రాబ్లం, మందులు తింటున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం మంచిగా అయింది. పానం అలకంగా ఉంది, మంచిగా ఉన్నా. నేను వేరే వాళ్ళకి 10 మందికి కూడా సాయం చేసిన, 10 మందికి ఇప్పిస్తానా. రోజు కిడ్నీ ఒక మనిషి మంచంలో నుంచి లెత్తలేదు. ఆడామా ఆమె సచ్చడానికి తయారైతుంది. ఆ కిడ్నీ రోజు కడిగించుకుంటుంది. రోజు దినం తప్పటికి దినం హాస్పిటల్లో 3 లక్షల రూపాయలు అయినాయి ఆమె. అట్టాది ఇవి ఇచ్చినాక ఇప్పుడు నెల అవుతుంది ఆమె వాడి. నెల తర్వాత ఇప్పుడు మేకలు కాస్తుంది. మంచిగా కంప్లీట్గా మంచిగా అయింది. మీరు నమ్మాలి, బాగుపడాలి. ఇవి వాడితే మంచిగా 100 బతుకుతారు. కానీ ఇంగ్లీష్ మందులు వాడితే మీ కిడ్నీలు పాడు చేసుకుంటారు. ఈ వద్దు, మీరు చెప్పింది వినండి. ఎన్ని సంవత్సరాలు పెద్ద మీకు? ఎన్ని సంవత్సరాలు? 75. ఏం చదువుకున్నారు? 75 చదవలేదమ్మా. ఏం చదువులేదు. చదువులోనికి అర్థమైన వెస్టేజ్ చదువుకున్న వాళ్ళకి అర్థం కావట్లా. చదువు లేదు నాకు. సో చదువులేని వాళ్ళకే వెస్టేజ్ అర్థమవుతుంది. మరి అలాంటిది మనం చదువుకుని అన్ని తెలుసుకొని ఇంత నాలెడ్జ్, ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా వెస్టేజ్ చాలా మందికి అర్థం కావట్లేదు. అలాగే హెల్త్ పరంగా కూడా ఎన్నో బెనిఫిట్. ఎంకన్నా సార్ ద్వారా నేను ఇంట్లోకి వచ్చిన మంచిగా ఉన్నా. నా పానం మంచిగా ఉంది, ఆరోగ్యం మంచిగా ఉంది. ఆరోగ్యంతో పాటు నాకు డబ్బు కూడా ఇవ్వాలని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.